విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, డిఓపి అండ్ డైరెక్టర్ గరుడు వేగ అంజి గారు మనతోని ఉన్నారు. అండ్ గరుడు వేగ అనగానే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆయన ఎన్ని మూవీస్ చేయడం జరిగింది, అండ్ డైరెక్టర్ గా ఎన్ని మూవీస్ చేశారు, అండ్ రీసెంట్లీ చూస్తే కేసీఆర్ మూవీ కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. అది చాలా హిట్ కూడా సాధించడం జరిగింది. అండ్ ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ని అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ విక్రమ్ టీవీ సబ్స్క్రైబర్స్కి, ఆడియన్స్ అందరికీ నమస్కారం. అండ్ కేసీఆర్ ఈ సినిమా ఇంత సక్సెస్ చేసినందుకు ముందు ప్రజలందరికీ ధన్యవాదాలు. అండ్ మెయిన్గా మాకు ఈ సినిమా సక్సెస్కి మీడియా మెయిన్ కారణం. ఇలాంటి ఒక చిన్న సినిమా రాకేష్ని నన్ను ఎంకరేజ్ చేసి, మేము పిలిచిన ప్రతిసారి ఒక చిన్న సినిమా అనే దృష్టిలో పెట్టుకోకుండా ఓన్లీ మా కోసం అండ్ ఆ మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానివ్వండి, ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కానివ్వండి, పెద్ద స్టార్ కి, పెద్ద డైరెక్టర్ కి, పెద్ద ప్రొడక్షన్ లో ఎటువంటి మీడియా కవరేజ్ చేస్తారో అన్ని కెమెరాస్, అంతమంది మీడియా వాళ్ళు వచ్చి మా సినిమాని కవర్ చేశారు. ఈ సినిమా సక్సెస్ కి మెయిన్ కారణం మీడియా సపోర్టే. సో మీ అందరి సపోర్ట్ ఇంకా మాకు ఉండాలి. కంపల్సరీ సార్, కంపల్సరీ ఉంటుంది సార్. మీరు చాలా మూవీస్ చేయడం జరిగింది, చాలా మూవీస్ చేయడం అండ్ డైరెక్టర్ చేయడం జరిగింది, అండ్ డిఓపిగా చేయడం జరిగింది. అంటే కేసీఆర్ మూవీ అప్కమింగ్, ఇప్పుడు జబర్దస్త్ రాకింగ్ రాకేష్ అంటే అప్కమింగ్ అబ్బాయి, అతను ఒక కామెడియన్ గా ఉండేవాడు. అలాంటిది ఒక సినిమాని తీస్తున్నాను నేను అని కథ తీసుకొచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను ఫస్ట్ కొంచెం అంత వరి అవ్వాల్సిన నెసెసిటీ అనిపించింది. ఎందుకంటే నేను ఇంత ముందు సినిమా కూడా ధనరాజ్తోనే చేశాను. సో బుజ్జి ఇలా అన్న సినిమా, అది ఎంత మంచి సక్సెస్ అయింది, ఎంత మంచి అప్లాజ్ వచ్చిందని మీ అందరు తెలిసిందే. సో రాకేష్ నన్ను పిలిచినప్పుడు కూడా నేను సర్ప్రైజ్ ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మీకు జబర్దస్త్ టీం నుంచి వెరీ గుడ్ టెక్నీషియన్స్ బయటకు వస్తున్నారు. రీసెంట్ గా బలగం సినిమా డైరెక్ట్ చేసిన వేణు కూడా జబర్దస్త్ నుంచి వచ్చిన అతనే. అలాగే ధనరాజ్ గారు కానివ్వండి, ఇప్పుడు రాకేష్ అంతే ఆ కోవలో. సో రాకేష్ డెఫినెట్ గా మంచి కథ తీసుకొస్తా అనుకున్నా నేను. కాకపోతే ఇలాంటి కథ అనుకోలేదు. రాకేష్ జబర్దస్త్ టీం అంటే కొంచెం కామెడీ కథ తీసుకొస్తాడేమో అనుకున్నాను తప్పితే, ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ కథని, ఇలాంటి ఒక కేసీఆర్ అని టైటిల్ తో వస్తాడనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సార్ టైటిల్ అంతా విన్న తర్వాత పొలిటికల్ సినిమా అనుకున్నాను నేను కూడా. సో వన్స్ కథలోకి వెళ్ళినప్పుడు కథలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఎమోషనల్ గా కొన్ని సీన్స్ బాగా నాకు హార్ట్ కనెక్ట్ అయినాయి. అంటే తెలంగాణ రావడానికి ముందు తెలంగాణ ప్రజలు ఎంత కష్టపడ్డారు, రోడ్లు లేక, నీళ్లు లేక, అలా కరెంట్ లేక ఎంత కష్టపడ్డారు అనేది కొన్ని సీన్స్ అంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకే బాగా బాధ అనిపించింది. సో ఇలాంటి కథ మనం తీయాలి, ఇలాంటిది మన ఆడియన్స్ చెప్పాలి అన్న దాంట్లో నేను ఎమోషనల్ గా ఏవే సీన్స్ ఉన్నాయంటే కనెక్ట్ అయ్యాను. సో ఆ కనెక్షన్ అనేది ఇక్కడ తీసుకొచ్చింది, ఇంత మంచి సక్సెస్ ఇచ్చింది. ఫస్ట్ ముందు మనకు నచ్చాలి కదా ఒక సినిమా ముందుకు వెళ్ళాలంటే. సో నాకు బాగా కనెక్ట్ అయ్యా నేను. అంటే ఇది కాంట్రవర్షియల్ మూవీ కదా, అంటే కేసీఆర్ అనే టైటిలే కాంట్రవర్సీ. అంటే జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అంటే, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇది జరిగింది అంటే ఒక హ్యాపీ, బట్ అది ఒకప్పుడు అంటే మీకు ఎలక్షన్స్ ముందు హ్యాపీగానే ఉండొచ్చు, రిలీజ్ అవుతుంది అంటే, ఎందుకంటే కేసీఆర్ గారి హయామే ఉంది కాబట్టి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయ్యేటప్పుడు మీరు ఎలాంటి భయం ఏమైనా పడ్డారా? అంటే భయం ఏం లేదండి, ఎందుకంటే ఇది జనరల్ కేసీఆర్ అని టైటిల్ ఉండేసరికి అందరూ పొలిటికల్ సినిమా అనుకున్నారు, బయోపిక్ అనుకున్నారు. మేము డే 1 నుంచి చెప్తా ఉన్నాం, ఇదేం పొలిటికల్ సినిమా కాదు, ఇది కేసీఆర్ గారు బయోపిక్ కాదు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం. సో ఎవరు నమ్మలేదు. సో కొంచెం మధ్యలో మాకు డిస్టర్బెన్స్ వచ్చినాయి. సెన్సార్ కొంచెం ఇష్యూ అయింది. సెన్సార్ చూడడానికి చాలా టైం తీసుకున్నారు. చూసిన తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ చాలా టైం తీసుకున్నారు. సో దాని వెనకాల ఎవరున్నారు ఏంటో మాకు తెలియదు. సో లేదంటే ఎలక్షన్ ముందు రిలీజ్ చేయాల్సిన సినిమా ఇది. సో మళ్ళీ 1 year గ్యాప్ తీసుకోవడానికి కారణం కూడా ఇవే. అండ్ సినిమా చూసిన తర్వాత, అదే ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. ఓకే, వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, ఈ సినిమాలో ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ లేవు కదా, ఎవరిని టార్గెట్ చేయలేదు కదా అని చెప్పి వాళ్ళే ఫీల్ అయ్యారు. వన్స్ ట్రైలర్ రిలీజ్ అయిపోయిన తర్వాత నుంచి మాకు ఎక్కడ ఎటువంటి ఒక అడ్డంకులు రాలేదు. సో ముందు వచ్చినా కూడా ట్రైలర్ చూసిన తర్వాత మేము ప్రెస్ మీట్ పెట్టేసి, ఇది పొలిటికల్ సినిమా కాదు, ఇది ఒక అభిమాని కదా, ఇది ఒక బంజారా బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక లంబాడి కుర్రాడు కదా అని ఎక్స్ప్లెయిన్ చేసాం మేము. సో దాని తర్వాత మాకు ఇష్యూస్ ఏం లేవు, స్మూత్ గానే హ్యాండిల్ చేశారు, స్మూత్ గానే సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. అల్టిమేట్ గా సినిమా జనాలకు నచ్చింది. కానీ కొంతమంది అనడం ఏంటంటే, ఎలక్షన్స్ కన్నా ముందు కొంచెం స్టోరీ డిఫరెంట్ గా ఉండే, ఎలక్షన్స్ తర్వాత ఈ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు చేశారని అంటున్నారు, కొంచెం చేంజెస్ జరిగాయని అంటున్నారు. ఇది నిజమా సార్? లేదండి, ఇప్పుడు అలా చేస్తుంటే కనుక మళ్ళీ రీసెన్సార్ చేయాలిగా. మేము సెన్సార్ కి ఎప్పుడో అప్లై చేసాము, మాకు సెన్సార్ సర్టిఫికేట్ లేట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కరెక్షన్ చేయాలి, కరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ రీసర్టిఫికేట్ తీసుకోవాలి. సో అలాంటిది ఉంటే కనుక వాళ్ళకి తెలిసిపోద్ది కదా, అలాగేం చేసింది లేదు. అంత బడ్జెట్ సినిమా కాదు ఇది, మేము తీసింది చాలా తక్కువ బడ్జెట్ లో చేసాము. పాపం రాకేష్ మీరు చూస్తుంటారు ఇంటర్వ్యూస్ లో కూడా, అతను చాలా కష్టపడి అతను జబర్దస్త్ ఎపిసోడ్స్ చేసుకొని, ఈవెంట్స్ చేసుకొని పెట్టుకున్న డబ్బంతా కూడా ఈ సినిమా పైన పెట్టాడు. సో దీంట్లో ఎక్స్ట్రాగా మళ్ళీ షూట్ చేయడము, ఎక్స్ట్రాగా మళ్ళీ దాన్ని తీసి ఇంకోటి పెట్టడం జరగలేదు, అంత స్కోప్ లేదు.
ఓకే కానీ చెప్తున్నారు అంటే ఇది పొలిటికల్ సినిమా కాదు కదండి, అదే, ఇది అదే. ముందు నుంచి చెప్తా ఉన్నాం, పొలిటికల్ సినిమా అయితే అనొచ్చు. సో ఇప్పుడు సినిమా బయటకు వచ్చింది, మీరు చూసే ఉంటారు, సక్సెస్ అయ్యింది. ఎక్కడ మేము పొలిటికల్ గా ఎవరిని మేము టార్గెట్ చేసింది లేదు. ఇది 2005 లో స్టార్ట్ అయిన కథ 2022లో ఎండ్ అవుతుంది. సో 22లో ఉన్న సీఎం ఎవరు? కేసీఆర్ గారు. సో అది మేము ఫోకస్ చేశాము. ఆయన చేసిన మంచి పనులు కూడా చూపించాము. ఆయన తెలంగాణ తీసుకురావడానికి ముందు ఏదైతే బాధలు ఉన్నాయో అవి చూపించాము, ఆ కష్టాలు చూపించాము. ఓకే అవన్నీ చూసే కదా ఇన్స్పైర్ అయ్యారు జనాలందరూ. సో ఇక్కడ ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళు లేదా వేరే వాళ్ళని కాదు, ఇక్కడ అన్ని పార్టీ వాళ్ళు సినిమా చూశారు. దానివల్ల ఇన్ని కలెక్షన్స్ వచ్చినాయి, మాకు ఇంత మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది.